హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి. నేనండి మీ పెద్ద కోడల్ని. ఈరోజైతే మనం హలీం అనేది తయారు చేసుకోబోతున్నామండి. ఇదైతే ముఖ్యంగా రంజాన్ నెలలో ఎక్కువగా తినే ప్రత్యేకమైన డిష్. అయితే ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామండి. ముందుగా ఎర్రకంది పప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, బాస్మతి రైస్ 1 టేబుల్ స్పూన్, గోధుమ నూక 6 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకుని ముందుగా వాటర్ వేసుకుని నీట్గా కడుక్కుని తర్వాత మళ్ళీ వాటర్ వేసి 1 అవర్ అయితే నానపెట్టాలండి. అంతేకాకుండా ఇప్పుడు ఒక 15 జీడిపప్పు, 4 బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకుని వీటిని నీటిలో కొంచెం సేపు అంటే 1 గంట సేపు నానబెట్టుకోవాలి. వీటిని నానపెడితేనే బాగా ఫైన్ పేస్ట్ అయితే అవుతుందండి. ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు ఇంకా గసగసాలు ఇవంతా మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ అయ్యేదాకా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంత నూనె అయితే వేయండి. నూనె వేసి వేడయ్యాక బిర్యానీ మసాలాలు లవంగాలు 4, మిరియాలు 5, యాలకులు 2 వేసి ఒకసారి కలపాలి. ఆ పైన ఏం చేస్తారంటే 4 పచ్చిమిర్చి ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే కలపాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి గరిటతో అటు ఇటు తిప్పిన తర్వాత వెంటనే 1/2 కిలో చికెన్ అయితే కుక్కర్లో వేసేయాలి. ఇప్పుడు కుక్కర్లో వేసి ఒకసారి గరిటతో కలుపుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు అయితే అలా ఉంచాలండి. ఈ హలీం అనేది గోధుమలు, పప్పులు, మాంసం, నూనె, నెయ్యి, మసాలాలతో తయారు చేసే ఈ వంటకం చాలా టేస్టీగా అండ్ మన బాడీకి అయితే మంచి ఎనర్జీని అయితే ఇస్తుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ఇంట్లో హలీం చేసుకుని తిన్నారండి? చేసుకోకపోతే కనుక మా ఈ రెసిపీని చూసి తప్పకుండా చేసుకుని తినండి. ఇప్పుడు మన రెసిపీకి వచ్చేస్తే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ ఉంది కదండి, అది ఇంకా మనం నానబెట్టుకున్న పప్పులు, బియ్యం మిశ్రమం కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర ఇంకా 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా ఇంకా 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోండి. ఎందుకంటే నేను లాస్ట్లో మసాలాను అయితే కలిపాను, బట్ మీరు ముందుగానే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. కారం కూడా తక్కువే ఉందండి. మీకు కారం ఎంత తింటారు అనే దాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకుని మీరు దాన్ని బట్టి వేసుకోండి. కుక్కర్ విజిల్ పెట్టి ఒక 10 విజిల్స్ అయితే వేయించుకున్న తర్వాత మన కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉందండి. ఓపెన్ చేసిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర ఇంకా బ్రౌన్ ఆనియన్స్, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకుని, ఇదే పెద్ద ప్రాసెస్ అండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు మన లేడీస్కి జనరల్గా అంత బలం ఉండదు కదండి ఒక్కొక్కసారి. అలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో జెంట్స్ హెల్ప్ ఎవరైనా తీసుకుని బాగా అయితే మ్యాష్ చేయించుకోండి. లేదు మీరే చేయగలనంటే కనుక ఇదిగోండి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా అది చాలా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా బాగా మిక్స్ చేసుకుని దగ్గర అయ్యేదాకా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ బాగా దగ్గర అయ్యేదాకా చేసుకుని దానిలో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బీచ్ చేసుకొని బాగా దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా అంతేనండి. తీసుకుని మీరు ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసుకుని దానిపైన బ్రౌన్ ఆనియన్స్ ఇంకా ఫ్రై చేసి పెట్టుకోండి క్యాష్యూస్ని. ఆ క్యాష్యూస్ని పైన అలా గార్నిషింగ్ చేసుకుని ఇంకా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని పైన అలా వేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే, మన హలీం అయితే రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఎవరికైనా పెడితే ఆహా అమృతం అని అనాల్సిందే. ఈ హలీం అయితే మంచి పోషకాహారాలతో నిండిన అయితే డిష్ అండి. పైగా రంజాన్ స్పెషల్ డిష్.
పైగా తింటుంటే ఉంటుందండి మెత్తగా, నోటికి చక్కగా కలిసిపోతుంది. మన హైదరాబాద్ హలీం ప్రత్యేకతను మన ఇంట్లోనే రుచి చూడొచ్చు కదా. మీరు కూడా మా హలీం రెసిపీ చూసి ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఇది చాలా ఈజీగా ఇంకా హెల్తీగా అయితే తయారు చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రత్యేకమని గుర్తుపెట్టుకోండి.